హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కొంతమంది యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. చూడటానికి సేమ్ టు సేమ్ జిరాక్స్ కాపీ అని నేను చెప్పను, కానీ బట్ చూడగానే అరే వీళ్ళనెక్కడో చూసినట్లుందే, అతని ఫేస్ కట్ సేమ్ ఇతని ఫేస్ కట్లో ఉందే అని డౌట్ పడుతూ ఉంటాం కదా. అలాంటి కొంతమంది యాక్టర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నంబర్ 1 తెలుగు హీరో నాని అండ్ తమిళ హీరో శివకార్తికేయన్. చూడ్డానికి ఇద్దరు ఫేస్లు ఒకేలా ఉంటాయి. ఆల్మోస్ట్ వీళ్ళ కెరీర్ కూడా ఒకే టైంలో స్టార్ట్ అయింది. ఇద్దరు ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడి వచ్చారు అండ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. శివకార్తికేయన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తన ఫేస్ కట్టు అండ్ తన ముక్కు అనేది నానిగారికి సిమిలర్గా ఉంటుందని. నాని అన్న కూడా మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్లో ఇద్దరం కలిసి ఒక మల్టీస్టార్ సినిమా చేయాలనుకుంటున్నామని తన ఫ్రెండ్షిప్ని చాటుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ కన్నడ హీరో యష్. వీళ్లు కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ జిరాక్స్ కాపీలో ఉంటారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు గడ్డంలో ఉన్నప్పుడు కొత్తగా ఎవరైనా వీళ్ళని చూస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ధనుష్ అండ్ ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే సినిమా చూసినప్పుడు మీలో చాలామంది కనిపించుంటుంది, అరే ఈ హీరో సేమ్ ధనుష్లా ఉన్నాడే అని. యాక్టింగ్ కూడా ఇద్దరు మంచి న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. నెక్స్ట్ శర్వానంద్ అండ్ రోహిత్ శర్మ. వీళ్ళిద్దరూ చూడటానికి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటారు. చాలామంది సోషల్ మీడియాలో రోహిత్ శర్మ బయోపిక్ తీస్తే హీరోగా శర్వానంద్ చేయాలని కామెంట్స్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ కాంతార హీరో రిషబ్ శెట్టి. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేలా ఉంటారు. వీళ్ళ యాక్టింగో ఏమో తెలీదు కానీ నాకైతే కాంతార సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారే గుర్తుకొచ్చారు. అండ్ కాంతారాలోని కొన్ని సీన్లలో కళ్యాణ్ రామ్లా అనిపించాడు. నెక్స్ట్ నాగశౌర్య అండ్ శ్రీ విష్ణు. ఇప్పుడైతే వీళ్ళిద్దరినీ సేమ్ టు సేమ్ ఉన్నారని ఎవరు అనరు, కానీ కెరియర్ స్టార్టింగ్లో మాత్రం ఇద్దరు సేమ్ టు సేమ్ ఉండేటోళ్ళం. నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను ఇద్దరు సేమ్ అని. తర్వాత తెలిసింది ఇద్దరు వేర్వేరు అని. ఒకవేళ మీరు ఏ యాక్టర్స్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యారో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఫాద్ ఫాజిల్ అండ్ దసరా విలన్ ట్యామ్ చాసుస్. సేమ్ వీళ్ళు కూడా ఒకేలా ఉంటారు. ఇద్దరు కూడా సూప్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. దసరా సినిమా చూసి విలన్ ఫాద్ ఫాజిల్ ఏమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా. ఆ తర్వాత రంగబలిలో కూడా విలన్ ఫాద్ ఫాజిల్ ఏమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా. కానీ ఆ సినిమాలో చేసింది టామ్ గారు. ఇక ఫాద్ ఫాజిల్ ఆవేశం సినిమా చూసి ట్యామ్ గారేమో అనుకున్నా, అక్కడ ఫాద్ ఫాజిల్ హీరో. ఇలా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్ రష్మిక మందన అండ్ మిస్టర్ బచ్చన్. హీరోయిన్ భాగ్యశ్రీ. నాకైతే మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తున్నంతసేపు రష్మిక మందనాన్ని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అక్కడక్కడ కొంచెం సురేష్ గారిలా కనబడుతోంది. అయితే భాగ్యశ్రీ ప్రెజెంట్ రష్మిక మందనాకి అండ్ వేరే హీరోయిన్లకి తన గ్లామర్తో గట్టిపోటీ చేస్తోంది. నెక్స్ట్ సమంత అండ్ సంయుక్త మీనన్. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఒకేలా ఉంటారు. ఇద్దరు ఫేస్ కట్లు అండ్ పెదాలు మ్యాచ్ అయిపోతాయి. ఇద్దరు కూడా మంచి యాక్టింగే చేస్తారు. చాలామంది సంయుక్త మీనను చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటారు కూడా, ఈవిడ సమంత గారేమో అనుకుని. నెక్స్ట్ నజ్రియా అండ్ వర్ష బోలమ్మ. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ జెరాక్స్ కాపీలా ఉంటారు. ఇద్దరు కూడా క్యూట్ యాక్టింగ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే నజ్రియా గారు అంత యాక్టివ్గా సినిమాలు చేయట్లేదు, సో వర్ష బొల్లమ్మని జూనియర్ నజ్రియా అని ట్వీట్ చేస్తున్నారు. నెక్స్ట్ దీపికా పదుకోనే అండ్ అమలా పాలన్. చాలా సినిమాల్లో అమలా పాలన్నే చూసి కొంతమంది దీపికా పదుకోనే అనుకొని కన్ఫ్యూజ్ అయి ఉంటారు కూడా. ఫేస్ కట్లు సేమ్ ఒకేలా ఉంటాయి. అయితే ఇప్పుడు మారిపోయారులేండి. నెక్స్ట్ నందిత శ్వేత అండ్ సింధు మేనన్. వీళ్ళు కూడా ఇద్దరు సేమ్ ఒకేలా ఉంటారు. నేను కూడా చూసి చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరే అనుకున్నా గానీ బట్ ఇద్దరు వేరువేరు. నెక్స్ట్ హనీ రోజ్ అండ్ ఓల్డ్ హీరోయిన్ సుకన్య గారు. వీళ్ళిద్దరూ సేమ్ ఒకేలా ఉన్నారని నేను చెప్పను గానీ బట్ ఎక్కడో చోట హనీ రోజుని చూస్తే సుకన్య గారిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ కళ్ళు కూడా ఇద్దరివి సేమ్ ఒకేలా ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశారు. సో ఇదండి ఈరోజు వీడియో. నేనైతే కొంతమంది యాక్టర్స్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు కూడా ఎప్పుడైనా నాలా కన్ఫ్యూజ్ అయ్యారా? అయితే ఆ యాక్టర్ గురించి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సేమ్ టు సేమ్ ఒకేలా ఉండే యాక్టర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.